ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారు 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడం జరిగినది. 2 సంవత్సరాలు అయినా కూడా ఈ రోజు ఈ నియోజకవర్గంలో ప్రత్యేకంగా మానకొండ మండలంలో అనేకమైన ఊళ్ళలో ఇవాళ ప్రజలు పోయే పరిస్థితులు లేదు. అవి దారులన్నీ కూడా యమలోకానికి దారి తీసే ప్రయత్నం ఉన్నది. ఎంతో మంది కింద పడి దెబ్బలు తాకి హాస్పిటల్ పాలే సందర్భాలు ఉన్నాయి, యాక్సిడెంట్ అయ్యే సంబంధాలు ఉన్నాయి. ఈ రోజు మానకొండ నుంచి పచ్చనూరు పోయే రోడ్డు అధ్వానంగా తయారైపోయింది. దానిపైన ఇంతవరకు ఎందుకు ఎమ్మెల్యే గారు స్పందించడం లేదు. అదేవిధంగా చెంజల నుంచి కొండపలకల పోయే రోడ్డు అధ్వానంగా మారిపోయింది. లలితాపూర్ నుంచి కొండపలక రోడ్డు ఖరాబ్ అయిపోయింది. దేవంపల్లి లలితాపూర్ రోడ్డు మొత్తం ఖరాబ్ అయిపోయింది. మానకొండూరు పచ్చనూరు వెళ్లి అనేకమైన గ్రామాల్లో ఈరోజు రోడ్లు దుస్థితి చాలా ఘోరంగా ఉన్నది. మేము ఎక్కడ పోయినా కూడా ఊళ్ళల్లో రోడ్లు బాగాలేవు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రోడ్లు బాగున్నాయని చెప్పి ప్రజలు గుర్తు చేసుకుంటారు. మరి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మీకు ఎందుకు ఈ రోడ్ల పైన దృష్టి సారిస్తలేకపోతారు? మీరు రోడ్లు రిపేర్ చేయడంలో, పథకాలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైనరు. మీరు వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలి. రేపు ఉత్సవాలు చేసుకుంటున్నారు. ఆ ఉత్సవాల కంటే ముందే మీకు మానకొండ ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ యొక్క రోడ్లు రిపేర్లు మొదలు పెట్టాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ ధర్నా టీఆర్ఎస్ పార్టీ రాజకీయ ధర్నా కాదు. ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజల కోరిక మేరకు ఇవాళ మా పైన ఒత్తిడిలో ఒక ఆపరేషన్ పార్టీ నాయకులుగా మీతో అవుతుంది, మీరు ప్రభుత్వాన్ని ఏం చేయాలని చెప్పి మా ఏ ఊరు పోతే ఆ ఊళ్ళో ప్రజలు మమ్మల్ని ఒత్తిడి చేయడం కాబట్టి ఈ రోజు 10 గ్రామం నుంచి మా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రజలు రావడం జరిగింది. కాబట్టి ఈ ధర్నా చూసైనా ఈ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యే గారు కనువిప్పు కలగాలి, వెంటనే ఈ రోడ్లు మరమ్మతులు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.